హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. అవతార్ 3 ఫైర్ అండ్ డాష్ ఈ సినిమా రిలీజ్కు ముందు చాలా నెగిటివ్ టాక్ నడిచింది. జేమ్స్ కెమెరూన్ అంటే సినిమా ప్రపంచానికి ఒక విజువల్ వరల్డ్ని పరిచయం చేసినటువంటి దర్శకుడు. ఆయన ఫస్ట్ 2 పార్ట్స్ తీసిన తర్వాత థర్డ్ పార్ట్ కొంచెం నార్మల్గా ఉండబోతుంది, అలాగే టీజర్ అంత హైప్ ఇవ్వలేదు, ఇంత నెగిటివ్ టాక్ నడిచినప్పటికీ ఎప్పుడైతే శుక్రవారం వచ్చిందో, డిసెంబర్ 19th వచ్చిందో, ఎప్పుడైతే ప్రీమియర్ షోస్ పడ్డాయో అన్నీ కూడా హౌస్ఫుల్స్ అయ్యాయి. చాలా చూస్తూ ఉంటే మళ్ళీ జేమ్స్ కెమెరూన్ మ్యాజిక్ వర్కౌట్ అయినట్లే ఫస్ట్ డే అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఫస్ట్ 2 పార్ట్స్తో పోలిస్తే కొంత ఫ్రాంచైజ్లో ఈ థర్డ్ పార్ట్ డిసప్పాయింటింగ్గా ఉందన్న టాక్ కూడా వినిపిస్తూ ఉంది. ఓవరాల్గా జేమ్స్ కెమెరూన్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా లేదా, ట్రేడ్ ప్రకారం ఎంత కలెక్షన్స్ ఫస్ట్ డే వసూలయ్యే ఛాన్స్ ఉంది, ఇది ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ని క్రాస్ చేసి థర్డ్ పార్ట్ ఆ లెవెల్లో నిలబడబోతుందా లేదా, లేకపోతే ఇది ఫ్రాంచైజ్ సిరీస్ ఎవరైతే తీస్తూ ఉన్నారో వాళ్ళకు ఒక హెచ్చరికగా మిగలబోతుందా, ఈ వివరాలన్నీ ఈ వీడియోలో చూద్దాం. జేమ్స్ కెమెరూన్ ఒక అసాధారణ దర్శకుడు. ప్రపంచవ్యాప్తంగా సినిమాకి విజువల్స్ ఎటువంటి అద్భుతాన్ని చేస్తాయో ఒక సాధారణ కథకు కూడా ఒక విజువల్ ఫీస్ట్ లాగా చేయగలిగితే, ఒక విజువల్ వరల్డ్లో ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయగలిగితే అది ఒక ఎక్స్ట్రాడినరీ సినిమాగా ఎలా మారుతుందో మొత్తం సినిమా ప్రపంచానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి. ఆయన టైటానిక్ తీసినా, ఏ సినిమా తీసినా సరే జేమ్స్ కెమెరూన్ అంటే కథ కోసం కాకుండా కేవలం విజువల్ వరల్డ్ కోసమే. ఈవెన్ మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైతే థియేటర్స్ ఇలా ఐమాక్స్లు ఇవి ఉండని రోజుల్లో కూడా, పల్లెటూరులో కూడా ఆయన సినిమాలు ఆడాయంటే ఆయన ఎంత మ్యాజిక్ చేయగలిగారో అందరూ అర్థం చేసుకోవచ్చు. అయితే ఎప్పుడైతే 2009లో ఆయన అవతార్ ఫస్ట్ పార్ట్ తీసుకొచ్చారో అప్పటి నుంచి అవతార్కు ఒక ప్రత్యేక కల్ట్ ఏర్పడిపోయింది. దానికంటూ ఒక సెపరేట్ ఫ్యాన్స్, జేమ్స్ కెమెరూన్ ఫ్యాన్ బేస్ని ఇంకొంచెం పెంచడానికి అవతార్ ఎంతో హెల్ప్ చేసిందనే చెప్పుకోవచ్చు. అయితే 2009లో ఆ తర్వాత పరిస్థితుల్ని మనం గమనిస్తే ప్రపంచం అంతా కూడా డిజిటలైజ్ అయిపోతూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల కావచ్చు, పెరిగినటువంటి సాంకేతికత వల్ల కావచ్చు, సినిమా రంగంలో కూడా ఎన్నో మార్పులు వచ్చేసాయి. ఇప్పుడు విజువల్ వరల్డ్ని క్రియేట్ చేయడం అన్నది ఆల్మోస్ట్ ప్రతి దర్శకుడు కూడా తన సినిమాలో ఒక భాగంగా చూపిస్తూ ఉన్నారు కథతో పాటు. ఇంకా చెప్పాలంటే మన టాలీవుడ్లో అయితే బాహుబలి లాంటి సినిమాలతో విజువల్ వరల్డ్ని ప్రేక్షకులు కూడా చూడగలిగారు. అంటే అది పాన్ ఇండియా సినిమాకి వెళ్ళిందంటే కూడా టాలీవుడ్లో అది రాజమౌళికి ఆ క్రెడిట్ దక్కుతుంది. మరి ఈ నేపథ్యంలో 2009 తర్వాత పార్ట్ 2ని కూడా స్టోరీ కొంచెం లాగింగ్గా ఉన్న ప్రేక్షకులు అంతో ఇంతో ఆదరించారు. కొంత నెగిటివ్ టాక్తో ఉన్న అది జేమ్స్ కెమెరూన్ మీద ఉన్న అభిమానంతో, ఆయన విజువల్ వరల్డ్ వల్లనే చెప్పుకోవచ్చు. కానీ 2025లో ప్రతి సినిమాలోనూ విజువల్సే కనిపిస్తూ ఉన్నాయి కథ కన్నా. మరి ఈ నేపథ్యంలో జేమ్స్ కెమెరూన్ లాంటి డైరెక్టర్ థర్డ్ పార్ట్ తీసుకొస్తే మరి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారు అంటే, ఇక్కడ మనం ఈ అంశాన్ని 2 కోణాల్లో చూడాలి. ఒకటి, ప్రతి సినిమా 3Dలో చూడాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మనం కల్కి సినిమా చూసుకున్న 3D 2D ఇట్లా ఒక ఆప్షన్ అనేది ప్రేక్షకులకు ఉంటుంది. అవతార్ అనేది ఖచ్చితంగా 3D ఎక్స్పీరియన్స్తో చూడాల్సినటువంటి సినిమా. అంటే అందరూ మళ్ళీ ప్రసాద్ మల్టీప్లెక్స్కో డాల్బీ డిజైన్ ఉన్నటువంటి అంత రేట్స్ పెట్టి వెళ్తారా అంది ఒక క్వశ్చన్. మరి ఇదే అవతార్ 3 సామాన్యమైనటువంటి థియేటర్ని తీసుకుంటే అవతార్ వరల్డ్లోకి ప్రేక్షకుడిని తీసుకెళ్ళలేదు. పోనీ మామూలు మరి అవతార్ 1, 2 ఎలా వర్కౌట్ అయ్యాయి అంటే, అవతార్ 1లో కథ చాలా బలంగా ఉంది. ప్రేక్షకులు విజువల్స్తో పాటు కథలో కూడా ఎంగేజ్ అవ్వగలిగారు. అవతార్ 2కి వచ్చేసరికి ఆ ఎంగేజ్మెంట్ కాస్త తగ్గింది. ఇకపోతే అవతార్ 3 ఫైర్ అండ్ డాష్ కథకు వచ్చేసరికి సెకండ్ హాఫ్ ల్యాగ్ చాలా ఎక్కువ ఉందని, అందులో ఫస్ట్ 2 పార్ట్స్ చూసిన తర్వాత చూసిందే మళ్ళీ చూసిన అనుభూతి చెందామని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. సో ఓవరాల్గా చెప్పాలంటే అవతార్ 3 స్టోరీ పరంగా బలంగా లేదు, కానీ విజువల్స్లో మాత్రం జేమ్స్ కెమెరూన్ మ్యాజిక్ వర్కౌట్ అయింది. ఇకపోతే కలెక్షన్స్ విషయానికి వస్తే ఈ సినిమాని $400 మిలియన్ పెట్టి జేమ్స్ కెమెరూన్ ఈ సినిమాని తీశారు. అయితే మొదటి రోజు వసూలు మాత్రం $340 నుంచి $380 మిలియన్ వరకు వసూలయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అందులో $90 మిలియన్ అమెరికన్ మార్కెట్ అయితే, మిగిలిన $250 అమెరికా ఇతర దేశాల నుంచి వచ్చే అవకాశం ఉంది. అయితే సెకండ్ పార్ట్ ఎప్పుడైతే ఇండియాలో రిలీజ్ అయిందో, ఇండియా వరకు మాత్రమే ఆల్మోస్ట్ 500 crores గ్రాస్ని అయితే కలెక్ట్ చేసింది. కానీ ఇప్పుడు అవతార్ 3 వరకు చూసుకుంటే మాత్రం ఈసారి 250 crore మార్క్ని చేరుకోవడం కూడా కొంచెం కష్టంగానే ఉన్న టాక్ వస్తూ ఉంది. చూస్తూ ఉంటే అవతార్ 3 మాత్రం ఒక యూనివర్సల్ ఎంటర్టైనర్గా కాకుండా ప్రీమియం విజువల్ ఎక్స్పీరియన్స్గా మారే ప్రమాదంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. అంటే కేవలం దీన్ని 3Dతో చూసి కొంత అవతార్ వరల్డ్లోకి వెళ్ళొచ్చు, కానీ నార్మల్ థియేటర్ ఎక్స్పీరియన్స్లో మాత్రం అవతార్ 3 వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా కనిపించట్లేదు. చూస్తూ ఉంటే చాలా పెద్ద పెద్ద సినిమాలకి, ఈవెన్ మన టాలీవుడ్లో కానీ ఇండియా వరకు సినిమాలు చూసుకున్నా చాలా వరకు ఫ్రాంచైజీలు ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఇక జేమ్స్ కెమెరూన్ కూడా ఒకవేళ కనుక ఈ థర్డ్ పార్ట్ అనుకున్న రేంజ్లో కలెక్షన్స్ తీసుకురాకపోతే, ఆయన ఇప్పటికే అనౌన్స్ చేస్తున్నారు మిగిలిన పార్ట్స్
కూడా తను తీయబోతున్నానని. అందులోనూ జేమ్స్ కెమెరూన్ తీస్తున్నారంటే అట్లీస్ట్ 2 years ఖచ్చితంగా తీసుకుంటారు కాబట్టి అప్పటికి విజువల్ వరల్డ్లో ఎన్ని మార్పులు వస్తాయో తెలియదు. 2025లోనే థర్డ్ పార్ట్లోనే ప్రేక్షకులకి కొత్తగా అనిపించలేదంటే ఆయన 2027లోనో నెక్స్ట్ పార్ట్ తీసుకొస్తే ఈ మాత్రమే కలెక్షన్స్ వసూలవుతాయా? దీనివల్ల జేమ్స్ కెమెరూన్కు ఉన్నటువంటి మ్యాజిక్ తగ్గిపోతుందా లేదో ఆలోచించాల్సినటువంటి విషయమే. ఏదేమైనప్పటికీ ఇది ఫ్రాంచైజీలకు ఒక హెచ్చరికగా అయితే మారిందనే చెప్పుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ పార్ట్ మొత్తం వసూలు చూసుకుంటే $2.92 బిలియన్ వసూలు చేసింది. రెండో పార్ట్ దానికన్నా తగ్గింది, $2.32 బిలియన్. అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్, ఫస్ట్ పార్ట్కి ఎంతో క్రేజ్ ఉంది, సెకండ్ పార్ట్ కూడా ఎక్స్పెక్ట్ చేసి వెళ్తేనే ఎంతో కొంత గ్రాస్ డిఫరెన్స్ వచ్చింది. అలాంటిది థర్డ్ పార్ట్ కొంత నెగిటివ్ టాక్తో రిలీజ్ అయినా ఫస్ట్ డే వచ్చిన ప్రీమియర్ షోస్ కూడా ఫ్యాన్స్ అవతార్ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చూసిన వాళ్ళ వల్లే పెరిగిందని మనం అనుకోవచ్చు. సో ఓవరాల్గా మీరు ఇప్పటికే అవతార్ సినిమా చూసుంటే ఈసారి అవతార్ 3 ఎంత కలెక్షన్స్ వసూలు చేస్తుందని అనుకుంటున్నారు? జేమ్స్ కెమెరూన్ అవతార్ 3 మ్యాజిక్ వర్కౌట్ అయిందా లేదా? మిగిలిన పార్ట్స్ డిసప్పాయింట్ చేస్తాయి అనుకుంటున్నారా లేకపోతే ఎగ్జైట్ చేస్తున్నాయి అనుకుంటున్నారా? ఓవరాల్గా అవతార్ 3 గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.